సంగారెడ్డి జేఎన్టీయూ కాలేజీ క్యాంటీన్లో ఎలుక కలకలం సృష్టించింది. సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ హాస్టల్లో ఉన్న క్యాంటీన్లో చట్నీ గిన్నెపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పడింది. అయితే చట్నీలో ఎలుక ఈదుతుండటాన్ని గమనించిన విద్యార్థులు క్యాంటీన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ విషయం బయటకు చెప్పకూడదంటూ విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్ నరసింహ స్పందిస్తూ చట్నీలో ఎలుక పడలేదని చెప్పారు. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక కనిపించిందని చెప్పారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపించారని ఆరోపించారు. నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నా. మాకు కొన్ని రోజులకి వెళ్ళి ఫుడ్ అయితే మంచిగా ఉండలేదు. మేమేం రెస్టారెంట్ స్టైల్లో మంచిగా పెట్టురని అడుగుతలేము, పెట్టేదో కొంచెం మంచిగా పెట్టండి అడుగుతున్నాం. ఇక్కడ మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రిన్సిపల్తోని కాదు, కాంట్రాక్టర్తోని. జస్ట్ మాకు ఎవరు వచ్చినా కానీ కాంట్రాక్టర్, ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ ఉన్నా కానీ నెక్స్ట్ వచ్చే కాంట్రాక్టర్ అయినా కానీ మాకు ఎవరైనా పర్లేదు, కానీ పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా పెట్టండి అని అయితే మేము అడుగుతున్నాం. అది ప్లాస్టిక్ వస్తుంది, అది జనరల్ కామన్, కానీ దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు నేను ఎలుక వచ్చింది, దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలక చట్నీలో వచ్చిందని అయితే ఆ వీడియోలో ఉన్నది. లైక్ ప్లస్ ఇది వానాకాలం, డిసీజ్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నాయి ఇట్లాంటి దానివల్ల. సో మేమేం చేస్తున్నాం అంటే కొంచెం చేసేటప్పుడు లేదా సర్వ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా పెట్టురని అయితే అడుగుతున్నాం మేము.